హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు గోడ్చిక్కుడు కూర చేస్తున్నా అండి. మనకు గోడ్చిక్కుడు ఉడకబెట్టేసి ఉప్పు వేసి ఉడకబెట్టి పక్క పెట్టుకున్నా. దానికి కావాల్సింది టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లిపాయ పేస్ట్ రెడీ చేశానండి. గోడ్చిక్కుడు ముద్ద కూర కోసం బాగుంటుంది ఇది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాక కొంచెం తాలింపు గింజలు వేసుకొని ఉల్లిపాయలు కరెక్ట్గా వేసుకుంటాము. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటే మనకు ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఉప్పు కొంచెం ఇందాక నేను గోడ్చిక్కుడు వేసి ఉడకబెట్టాను కదా, కొద్దిగా తక్కువ వేసుకుందాము. ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది కాబట్టి. అందులో కల్లుప్పు కదా, కాస్త తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఉల్లిపాయలు మొత్తం ఇట్లా బాగా కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుందాము. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగాయి కదా, ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాము. టమాటాలు కాస్త మగ్గినాక గోడ్చిక్కుడు ముందుగా ఉడికించుకున్నాం కాబట్టి ఇది ఎక్కువ టైం పట్టదండి, తొందరగా అయిపోతుంది. కర్రీ బాగుంటుంది. మీకు నచ్చితే కాస్త వాటర్ వేసుకోండి, లేదంటే నేను ఇలానే ముద్దకూరలాగా ఉంచుదాం అనుకుంటున్నా. వాటర్ ఏమి వేసుకోకుండా టమాటాలు కాస్త మగ్గిన తర్వాత మనం గోడ్చిక్కుడు వేసుకుందాము. టమాటా బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న గోడ్చిక్కుడు వేసేసుకుందాము. గోడ్చిక్కుడు వేసుకున్నాక మనకి ఎక్కువ టైం పట్టదండి ఉడకనీకి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు మనం సరిపడంత కారము, ధనియాల పొడి అన్నీ వేసేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం తగినంత కారం వేసుకుందాం. మనం ఎంత కారం తింటామో అంత చూసుకొని వేసుకుందాం. ఉప్పు అంటే నేను ఆల్రెడీ వేసాను కదా, ఉప్పు అక్కర్లేదండి, సరిపోతుంది. చాలు కారంగా. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకొని మనము కూర అంతా బాగా కారం కలిసేలా కలిపేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం, సరిపోతుంది. మూత పెట్టేసి ఒక్క నిమిషం వదిలేద్దామండి. మనకు ఆ కారం, ఉప్పు కారం కర్రీకి పట్టాలి అంటే కొద్దిసేపు వదిలేస్తే మంచిగా కారం అంతా అయిపోతుంది కదా. మనకు నీళ్ళు కావాలంటే ఒక చుక్క ఇప్పుడు వేసుకోవచ్చు. నేనైతే వద్దనుకుంటున్నా, అలా ముద్దకూరలాగా వండుకుంటే బాగుంటుంది కదా. కలుపుకొని కూడా అలానే టమాటా వేసాం కాబట్టి సరిపోతుంది. మీరు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, మీ ఇష్టం. అయిపోయిందబ్బా, మన గోడ్చిక్కుడు కర్రీ అయితే అయిపోయింది. చక్కగా ముద్దకూర లాగా చాలా బాగుంది. వాటర్ ఎక్కువ వేసుకోకుండా మనం అసలు దీంట్లో అయితే నేను వాటర్ వేయలేదండి, టమాటా వేసాం కదా, ఆ గ్రేవీతో చక్కగా కర్రీ అయితే అయిపోయింది. ప్లీజ్ అబ్బా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కాకపోతే నేను ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది, ఏదో ఏం లేదంటే ఫ్రై చేద్దాం అనుకున్నా, ఫ్రై బదులు కర్రీ అయింది. పోన్లే, ఇంకా నెక్స్ట్ కూర గురించి ఆలోచించకుండా ఇలా అయితే చేసుకోవచ్చు. ఫ్రై అయింటే మాత్రం మన పులుసు ఇది ఏదైనా చారు పెట్టుకోవాల్సింది వచ్చేది. అయినా కూడా అయిపోయిందండి. మీ అయిపోయినా